దయచేసి నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే 2 నిమిషాలు దృష్టికి తీసుకొస్తాను అన్న పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అందరికీ కూడా ఇన్వైట్ చేస్తాను. నాకు ఎక్కువ ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు ఒక టైం ఇస్తే మీరందరి పర్మిషన్తో నేను నిజంగా అన్న ఆరోగ్యం చాలా బాగాలేదు, నేను పక్కకే కూర్చున్నా, చాలా బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు కూడా ఒక యాంకర్గానే పనిచేశాను తప్ప అట్లా కాబట్టి ఈరోజు మీ ముంగట మేము నిలబడ్డాం. అన్న ఏ కార్యక్రమం చేసినా ఎంతమంది కళాకారులు వచ్చినా నేను ఒక యాంకర్గా ప్రతి ఒక్కరిని పరిచయం చేసిన శక్తి ఒక దండోర ఈ జెండా ఉన్నది చెప్పి చేస్తాను. అన్న నేను ఒక్కోసారి గుండె బాధపడుతూ ఉంటుంది. నిన్నటి వరకు ఒక జెండా కళాకారులను పిలుచుకొని ఏదో ఉన్నదో లేట్ చేసుకొని నేను ఈ రోజు వరకు అన్నెంబడి నిలబడ్డానంటే నిజంగా నేను చాలా గర్వపడుతూ ఉన్నా. మీరు నన్ను ఎంతమంది గుర్తుపట్టరో తెలియదు. నా మొదటి బలహీనత సోషల్ మీడియా రాదు, రియల్గా చెప్తా ఉన్నా. నేను సోషల్ మీడియా ఉండాలని ఎవరి మీద ఒకరి మీద డిఫరెంట్ అవుతా. నా పర్సనల్గా నేను ఏది చేయను. మా రామచంద్రకి మాకు బాగా తెలుసు రియల్గా. అన్న ఏ పిలిపించిన లైవ్లో పనిచేస్తా. మరి సభాధ్యక్షులు అన్న ఏ పురుషమన్న మరి ఏ పుణ్యమో నాకు ఏ గడిలో కలిసిండో మాది కదా జెండేరో ఈ జెండేనే మా ఇద్దరు మళ్ళీ కలిపి అన్న ఏదేమైనా సరే పాట రికార్డ్ చేయాలి అన్న దగ్గర చర్చ జరిగింది. 1,00,000 కార్యక్రమాలు అన్నప్పుడు ఈరోజు కాదన్న ఏ కార్యక్రమం ఇచ్చినా ఆయన ముందు వరుసలో ఉంటాయని చెప్తా ఉన్నా. మరి అన్న జాతి పిత 30 సంవత్సరాలుగా అన్న మరి ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇన్ని బాధలు పడ్డాడు. ఒక ఢిల్లీకి పిలిపించినప్పుడు వారం రోజుల కార్యాచరణ ఇచ్చినప్పుడు ఎన్వై మొదటి రోజు నీదే ఉంటుంది, నువ్వు ఏం చేస్తావు, నువ్వు అక్కడ సక్సెస్ చేస్తావా ఫెయిల్ చేస్తావా అన్నప్పుడు రావడానికి 36 గంటలు పోవడానికి 36 గంటలు 2 రోజులైతే మీరు ఆలోచించండి. 1000 డప్పులు 1500 డప్పులు కదిలించన్నప్పుడు రావడానికి 36 గంటలు పోవడానికి 36 గంటలు కార్యక్రమంలో తిరగడానికి ఎంత సమయం పడుతుందో మీరు అందరితో ఆలోచించండి. నేను జీవితంలో కాలం నుంచి నేను ఏ వేదిక మీద పోయి పాఠాలు పాడలేదు, ఏ వేదిక మీద జెండా చూపెట్టలేదు. తెలంగాణ ఉద్యమంలో 80 నుంచి వచ్చుకొని పోవాలన్నప్పుడు అన్న నా జెండా లేని పాట పడలేదు, ఈ జెండా లేని పాట పడలేదు. గద్దరన బతుకున్నగానే కట్టెతోని సాము చేసే చరిత్ర జెండకున్నది. ఈ జెండా ఈ రోజు నిలబడ్డానంటే అన్న స్ఫూర్తి, ఆత్మగౌరవం. నేను అన్న ఒకరోజు కరోనాప్పుడు ప్రధానమంత్రి డప్పు సర్టిఫికేట్ చేయాలన్నప్పుడు అన్న ఖచ్చితంగా 80 తోలు డప్పు దొరకాలన్నప్పుడు నేను ఎక్కడో మారుమూల నుండి ఆ కాలంలో 5,000 రూపాయలు ఇస్తే ఒక నా మిత్రుడు ఈ డప్పుని ఇవ్వడం జరిగింది. అందుకే ఈ డప్పుకి చరిత్ర ఉంది. దండోర ఉద్యమం, దండోర కళాకారులకు ఆత్మగౌరవం ఉన్నది. ఈ డప్పు ఈ రోజు తీసుకొని వచ్చాను. అదేవిధంగా అన్న చాటింపు కార్యక్రమం ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ఈ డప్పును నేను వాయించాను, అన్న డప్పు వాయించాడు. నా దగ్గర 10-20 ఉంటాయి. ప్రతి డప్పు మీద కూడా ఎంఆర్పిఎస్ కళామండలి బ్రాకెట్లో ఎంకేఎం నా అదృష్టం. మందకృష్ణ మాదిగ కలిసి వచ్చింది, మాదిగ కళామండలి కలిసి వచ్చింది. నేను ఎక్కడ పోయినా నా డప్పు నా గోసి గొంగు తీసుకొని నేను వెళ్తూ ఉంటాను. దయచేసి నేనేమంటున్నంటే నేను వాట్సాప్లో లేను, నేను ఫేస్బుక్లో లేను, నేను లైవ్లో ఉన్నాను. ఈరోజు ఇంతమంది నేను నిలబడి ఈరోజు మాట్లాడుతున్నా. ఆ రోజు సింగిల్గానే కళామండలి నడిపించుకున్నాను. ఈరోజు ఒక బాధ ఏంటంటే నిన్న రాష్ట్ర అధ్యక్షుడు గోవింద నరేష్ అన్న గారు ఫోన్ చేసినప్పుడు నేను కేవలం ప్రెస్ మీట్ అంటే మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలతో ఉండదాము. కానీ ఇక్కడ వచ్చేసరికి నిజంగా మనం అనుకుంటే ఇదే కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో పెట్టుకుంటే మనస్ఫూర్తిగా కళాకారులం అందరం కూడా గొంతులిపి పాడుకునే వాళ్ళం, కలుసుకునే వాళ్ళం, ఇంకెంతమంది వచ్చేవారు. అయినా కూడా 1,00,000 డప్పులు అంటే మామూలు కాదు. ఒక 1000 డప్పులు తీసుకొని హైదరాబాద్ అతలాకుతలం చేసాం, ఒక ఢిల్లీని అతలాకుతలం చేసాం సింగిల్గా.
ఈరోజు నిజంగా మీ అందరికీ దండం పెడుతున్నా. ఏదో అన్నముంగట మెప్పుకోండి, అన్నముంగట శబాష్ అనిపించుకొని తర్వాత మీరు వెనకకు తగ్గితే జాతికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతూ ఉన్నా. ఎవరం కూడా ఈరోజు పాట పాడి పాటలు రాసే కవులు, కళాకారులు, విద్యార్థి మేధావులందరూ కూడా ఎవరి డప్పు వాళ్ళను మనం వేసుకొని వస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నేను చెప్తూ, మాయన్నా మాదిగన్నా మాదిగన్నా వెయ్యి డప్పులలో ఒకటే గొంతు వితౌట్ మైక్రోఫోన్ చరిత్ర అన్నది. కానీ నాకు పోయిన సంవత్సరం గుండె నొప్పి వచ్చి నేను గొంతు తగ్గిస్తామంటే కూడా నాకు తగ్గదు. నేను ఒకటే కోరుకుని అన్నతో చెప్పిన హాస్పిటల్ వచ్చి నన్ను చూసినప్పుడు అన్న ఎన్వైను భయపడకన్నప్పుడు అన్న నేను భయపడతలేను, బాధపడుతున్నా. ఏబిసిడి వర్గీకరణ చూసి చచ్చిపోతే సంతోషంగాని రాకముందు చచ్చిపోతే నేను సగంలో నా యుద్ధం నా బాధ నా ఆత్మ బాధపడుతుంది అని చెప్పిన. అందుకే మరి సరే నన్ను నా ఆరోగ్యం చూస్తూ ఉంటాడు, నేను మళ్ళీ కూలిస్తాను. ప్లీజ్ నేను అన్న పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నా, మీరందరూ పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నా. అందుకే ముందుగా నీకే మా జోహారులు, మన నాదిగల పోరాటములోన నేల కరిగిన వీరుల్లారా. అందరు కోర్సు పడుతుంది నా గొంతుకి ప్లీజ్ అందరు పడుతుంది. నీకే మా జోహారులు, నీకే మా నీకే మా జోహారులు, నీకే మా మాదిగల పోరాటములో నా నేల కరిగిన వీరుల్లారా. కే మా జోహారులు, నీకే మారులు. 94లో పోరు సెగలైలేసిందా, 94లో పోరు సెగలైలేసిందా, 94లో పోరు సెగలైలేసిందా, 94లో పోరు సెగలైలేసిందా. పల్లె పల్లెలో నాట పోతై మోగిందా, పల్లె పల్లె పోతై మోగిందా, అంబేద్కర్ ను మదిలో కలుసుకొని కృష్ణమాదిగా పాటలు నడిచి అమరులైన వీరుల్లారా. మీకే మా జోహారులు, మాదిగలో గోపానాలు జోహారులు, మీకే మా జోహారులు, ఆ జోహారులు, మీకే మా జోహారులు. అన్న నేను అన్న పర్మిషన్, అరే ఇప్పుడు నేను ఎప్పుడు పోవద్దు, నా గొంతు మంచిగా ఉంది, ప్లీజ్ నేను ఏమనుకోండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను అన్న పర్మిషన్ తీసుకొని పడుతున్నాను.